హలో అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో గెలిపే పరమావధిగా, నరవలేని నాలిక ఉన్నట్టుగా, తనకు చెయ్యను అని తెలిసి కూడా ప్రజలకు హామీలిచ్చి, దాంతో పాటుగా ఒక రాజకీయ నాయకుడు హామీ ఇచ్చాడు అంటే, ఆ హామీని అధికారంలోకొచ్చినాక నెరవేర్చాలి. అలా గనక హామీలను నిలుపుకోకపోతే గనక, ఆ నాయకుడు రాజకీయాలకు అర్హుడు కాదు అని చెప్పి చెప్పడం జరిగిందండి. దీన్ని బట్టి ప్రజలందరూ ఏమనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు అనౌన్స్ చేశారు. చాలా హామీలిచ్చారు. పైగా హామీలిచ్చి నెరవేర్చకపోతే అతడు రాజకీయ నాయకుడే కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హామీలన్నీ నెరవేరుస్తారు అనేటువంటి ఆశతో ప్రజలు ఓట్లేసి ఆయన గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత సిపిఎస్ రద్దు దగ్గర నుంచి మద్యపాన నిషేధం వరకు అనేక హామీలు తుంగలో దొక్కడం జరిగింది. మరి మద్యపాన నిషేధాన్ని 2024 ఎన్నికలకు ముందు నిషేధించిన తర్వాతే ఓట్లడుగుతాను అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఈ రోజున 2024 ఎన్నికలకి సమాయత్తం అవుతూ క్యాండిడేట్‌లను డిక్లేర్ చేస్తున్నారు, ఎన్నికలకి ఎళ్ళబోతున్నారు అంటే, మరి మద్యపాన నిషేధం చెయ్యకుండా ఆయన గనక వెళ్తే, ఆయన చెప్పిన మాట ఆయనే తప్పినట్టు కాదా? ఆయన రాజకీయాల్లో అర్హుడా? అనేది ప్రజలందరూ ఇక్కడ ఆలోచించుకోవాలండి. అయితే ఈ హామీల్లోనే ఒక హామీ ఏంటంటే, ఫీజు రీయింబర్స్‌మెంట్ గాని, ఏదైతే కళాశాలకిచ్చే డబ్బులేవైతే ఉన్నాయో వీటన్నిటిని కళాశాలకు ఇవ్వకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకే వేస్తాను. ఆ తల్లులు ఆ డబ్బుల్ని కళాశాలకు చెల్లిస్తారో లేదో అది వాళ్ళిష్టం అని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలయిపోయిన తర్వాత కూడా సీఎం హోదాలో కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్ ఎలా ఉంటదంటే, తనొక్కడే వచ్చిన తర్వాతే ఇలాంటి పథకాలన్నీ ఇస్తున్నాడు. ఇలాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ గాని, లేకపోతే ప్రజలుకి అవసరమైనటువంటి పథకాలన్నీ ఇస్తున్నాడు. ఇంతకుముందు గవర్నమెంట్‌లు ఏమీ ఇవ్వలేదు అనేటువంటి ఆలోచనతో ఉన్నారేమో గాని, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిచ్చే వాటికంటే అనేక మెరుగైన పథకాలు అప్పుడు అమలు చేశారు. ఏదైతే ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారో, ఆ పథకాలన్నీ అమలు చేసి, ఎన్ని కష్టాలైనా గాని ఆ పథకాలకు నిధులు సమకూర్చడం జరిగిందండి. అయితే ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా పథకాల ద్వారా డబ్బులిస్తున్నాం గదా! ఈ డబ్బుల ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే ఆలోచన చేయలేదు కాబట్టే, ఈ డబ్బుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లోకి ఇవ్వాలన్న ఆలోచన ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల ఖాతాకే నేరుగా డబ్బులిస్తే, ఆ తల్లులు కాలేజీకి ఫీజు కట్టటం అనేది ఒక వింతైనటువంటి పథకం కాదా? ఎందుకనంటే, ఒక విద్యార్థి చదువుకుంటుంటే ప్రభుత్వ బాధ్యతగా ఆ విద్యార్థి ఫీజుని కాలేజీకి చెల్లించడం అనేది ఫీజు రీయింబర్స్‌మెంట్. కానీ తల్లుల ఖాతాల్లోకి వేయటంలో జగన్మోహన్ రెడ్డి గారి దురుద్దేశం ఏంటంటే, తల్లులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు డబ్బులిచ్చారు అని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవ్వటంతో ఆ కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజున తల్లుల ఖాతాల్లోకే డబ్బులేస్తాను. ఆ డబ్బుల్ని తల్లులు కళాశాలకు చెల్లిస్తారో లేదో వాళ్ళిష్టం అని పబ్లిక్ మీటింగుల్లో హామీలివ్వడం జరిగిందండి. అయితే ఈ రోజున ఏదైతే విద్యా దీవెన అనేటువంటి ప్రోగ్రామ్‌ని ఈరోజు బటన్ నొక్కుడు ప్రోగ్రామ్ ప్రారంభించారో, ఆ నొక్కుడు సందర్భంగా తన సొంత మీడియా సాక్షికి ఇచ్చుకున్నటువంటి అడ్వర్టైజ్‌మెంట్‌ని గాని మనం ఒక్కసారి గమనిస్తే, ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారనేది గమనిస్తే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తానిచ్చినటువంటి హామీలు మొత్తం తుంగలో తొక్కారని అర్థమవుతుందండి. ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఏంటంటే, కేవలం ఈరోజు ఈ విద్యా దీవెన ప్రోగ్రామ్‌కి సంబంధించిన ప్రభుత్వ డబ్బులతో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్‌మెంట్ కేవలం సాక్షి మీడియాలో మాత్రమే రావడం జరిగింది. ఇంతకంటే సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకటి ఉండదేమో. ఎందుకనంటే, తన సొంత ప్రభుత్వం, తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం, తన సొంత పత్రికలకి డబ్బులివ్వడం కోసం అని చెప్పి ఎబ్బడి ముబ్బడిగా అడ్వర్టైజ్‌మెంట్లు ఇస్తున్నారు అంటే, ఇంతకంటే ప్రజా దోపిడీ అనేది మరొకటి ఉంటుందా అని మనం అర్థం చేసుకోవాలండి. అయితే ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఏదైతే ఒక చిన్న డిస్క్లైమర్ పెట్టారో, తల్లులకు, విద్యార్థులకు మనవి, మీ ఖాతాలో జమ అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును వారం 10 రోజుల్లోగా కళాశాలకు చెల్లించాలని విజ్ఞప్తి. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు మీకు అందిన తరువాత కూడా మీరు కళాశాలకు చెల్లించకపోతే, తదుపరి విడత నేరుగా కాలేజీలకే జమ చేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. మరి ఏదైతే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని తల్లుల ఖాతాల్లో వేస్తాను. ఆ తల్లులు ఫీజు కళాశాలకు కడతారో లేదో అది వాళ్ళిష్టం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున తన పత్రికలో తన గవర్నమెంట్ ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్‌లో ఎందుకు ఫీజు కాలేజీలకు కట్టాలి, కట్టకపోతే వచ్చే ఇన్‌స్టాల్‌మెంట్ అనేది నేను తల్లుల ఖాతాలో వెయ్యలేను అంటున్నారు అని గనక ఆలోచిస్తే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే సందంగా పరిపాలన సాగిస్తున్నారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి.